హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కూలీ మూవీ గురించి. ఏమన్నా హైపా అసలు. ఇంకా మనం మూవీ లవర్స్ అయితే ఇంకో మెట్టెక్కేసి మామూలు డీకోడింగ్ చేయలేదు. లింక్ టు ఎల్సీయూ అని, ఇదొక టైం ట్రావెల్ మూవీ అని, రజనీకాంత్ యంగ్ పోర్షన్స్లో శివకార్తికేయన్ యాక్ట్ చేస్తున్నారని మామూలు హడావుడి చేయలేదు. తీరా మూవీ చూస్తే ఏమైందిరా? ఇంక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఇదొక రొటీన్ స్టోరీనే. అంటే తన ఫ్రెండ్ని చంపిన వాళ్ళ మీద హీరో దేవా ఎలా రివెంజ్ తీసుకున్నాడు, అసలు దేవాకి కూలీస్కి సైమన్కి లింక్ ఏంటి అని తెలుసుకోవటమే ఈ మూవీ. ఇంకా నాకేం నచ్చాయి ఈ మూవీలో అంటే రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. లోకేష్ గారు చాలా బాగా చూపించారు రజనీకాంత్ గారిని. డ్యాన్స్ ఫైట్స్ చాలా బెటర్ అనిపించాయి నాకు కంపేర్ టు రీసెంట్ రజనీ గారి మూవీస్. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈ మూవీకి మన కింగ్ నాగార్జున గారు. ఈ మూవీలో ఏమన్నా రిఫ్రెషన్ పాయింట్ ఉందా అంటే అది సైమన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన నాగార్జున గారే. అండ్ ఆయన కూడా ఎరక్కొట్టేశారు. మామూలు స్టైలిష్గా ఉండరు మూవీలో, బట్ ఒకటే మైనస్ ఏంటంటే ఆయన స్క్రీన్ టైం. ఇంకొంచెం ఆయన స్క్రీన్ టైం ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకొంచెం బెటర్గా క్యారెక్టర్ రాసుకొని ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఇంకా మూవీ మొత్తానికి బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసరికి అనిరుద్ధ్ గారు మామూలు డ్యూటీ చేయలేదు అసలు. ప్రీ క్లైమాక్స్లో మ్యాన్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది. అసలు అక్కడ డెవోషన్ ప్లస్ వెస్టర్న్ మిక్స్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. మామూలుగా లేదు అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు కాకుండా మలయాళం యాక్టర్ సౌబిన్ గారు కూడా చాలా బాగా చేశారు. తనది ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ అండ్ 100% న్యాయం చేశారు ఆ రోల్కి. అండ్ శృతి హాసన్ గారు కూడా చాలా బాగా చేశారు. చాలా మెచ్యూర్డ్గా అనిపించింది తన క్యారెక్టర్. ఇంకా వీళ్ళు కాకుండా మిగతా రోల్స్లో చేసిన అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్లో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అదైతే మూవీ మొత్తానికి హైలైట్ అని చెప్తాను నేను. ఇవి కూలీ మూవీలో పాజిటివ్స్ నాకు. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే లోకేష్ గారు డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. డైరెక్షన్ పరంగా ఓకే, కానీ స్క్రీన్ ప్లేలో మాత్రం తన మ్యాజిక్ మిస్ అయింది కంప్లీట్గా. లైక్ ఖైదీ, విక్రమ్ మూవీస్లో లాగా హుక్ చేయలేకపోయారు స్టార్ట్ టు ఎండ్. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ని అయితే ఈ మూవీలో దారుణంగా వేస్ట్ చేశారనిపించింది నాకు. ముఖ్యంగా ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్ గారివి. మెయిన్గా అమీర్ ఖాన్ అయితే కంప్లీట్గా అన్రిలేటెడ్ అనిపించింది నాకు. అన్లెస్ కూలీ 2 ప్లాన్ ఉంటే తప్పించి ఆ క్యారెక్టర్కి స్టోరీకి సంబంధమే ఉండదు. అండ్ మోనికా సాంగ్ ప్లేస్మెంట్ అయితే 2 ఆర్డ్ అనిపించింది నాకు. మూవీ ఫ్లోకి సంబంధం లేకుండా అతికిచ్చినట్టుంది. ఇంకా ఆ సాంగ్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే లోకేష్ గారు సాంగ్స్ మీద ఫోకస్ చేయకుండా ఉంటేనే బెటర్ అని. మెయిన్గా ఇలాంటి సాంగ్స్. ఎందుకంటే ఆయన బెస్ట్ మూవీస్ ఖైదీ, విక్రమ్, మాస్టర్ ఈ మూవీస్లో సాంగ్స్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉంటుంది. ఓన్లీ స్టోరీ డ్రైవెన్ ఉంటాయి ఆ మూవీస్ అన్ని. ఇంకా మెయిన్గా సెకండ్ హాఫ్ మొత్తం జైలర్ మూవీ టెంప్లెట్ లాగా అనిపించింది నాకు. సేమ్ సెటప్లా ఉంటుంది. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఇంకా దేవా ఫ్లాష్ బ్యాక్లో చాలా డెప్త్ ఉంటుంది. దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. దాన్ని ఇంకా ఇన్డెప్త్గా చూపించుంటే ఇంపాక్ట్ వేరేలా ఉండేదని నా ఒపీనియన్. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వర్క్ ఓకే అనిపించింది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి మూవీ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే లోకేష్ కనకరాజ్ పాస్ట్ మూవీస్ని కంపేర్ చేసుకోకుండా నార్మల్ మూవీకి వెళ్తున్నామని వెళ్ళండి, బాగానే ఉంటుంది. లేదంటే డిసప్పాయింట్ అవుతారు. నాకైతే మూవీ నచ్చింది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3/5. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.